హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న భజే వాయువేగం అనే మూవీ చూశాను. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో స్టోరీ ఏంటంటే తనికెళ్ళ భరణి, వాడిద్దరు కొడుకులు కార్తికేయ, టైసన్, హ్యాపీడేస్ టైసన్, రాహుల్, వీళ్ళ వీళ్ళ మధ్య ఉండే స్టోరీ అనమాట. తండ్రి, ఇద్దరు కొడుకులు. తండ్రి తండ్రి కష్టం వస్తే హాస్పిటల్లో డబ్బు ఎక్కువ, ఒక చాలా 20-30 లక్షలతో ఆపరేషన్ చేయాల్సి వస్తే వాళ్ళ కొడుకులు కలిసి ఏం చేశారు అనేదే స్టోరీ అనమాట. సో ఇందులో ఏంటంటే క్రికెట్ క్రికెట్ బెట్టింగ్లు ప్లస్ క్రికెట్ టీంలోకి సెలెక్ట్ అవ్వాలంటే జరిగే పాలిటిక్స్, డబ్బు వ్యవహారాలు, అవి ఇంకా ఇంకా వేరే థ్రెడ్స్ కూడా ఉన్నాయన్నమాట. విలన్ థ్రెడ్స్ అంటే పాలిటిక్స్ రిలేటెడ్ అవి కూడా ఉన్నాయి. మొత్తం ట్విస్ట్లు, సినిమా మొత్తం ఏంటంటే చాలా ట్విస్టులతో ఉంటుంది అనమాట. ఎక్కువ ట్విస్టులు ఉంటాయి. కొన్ని మనకు తెలిసిపోతాయి. కొన్ని ట్విస్టులు సర్ప్రైజ్ చేస్తాయి అన్నమాట. సో సినిమా అలా ఇంట్రెస్టింగ్గా సాగింది సినిమా మొత్తం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తనిఖీల భరణి కానీ, కార్తికేయ చాలా బాగా చేశాడు. టైసన్ కూడా చాలా రోజుల తర్వాత మంచి రోల్ దొరికింది అనిపించింది. ఫుల్ లెంత్ కార్తికేయతో ఉన్న ప్రతి సీన్లో ఉంటాడనమాట. బాగా చేశాడు అనిపించింది. సో హీరోయిన్ కానీ, ఇంకా రవిశంకర్ కానీ చాలా బాగా చేశారు అందరూ. సినిమా మొత్తం తర్వాత ఏమైతే నా ఇంట్రెస్ట్తోనే సాగిందిలే. కానీ కాకపోతే ఏంటంటే సినిమా చాలా లెంత్ ఉంది అనిపించింది అనమాట. ఏంటంటే మరి ట్విస్టులు ఎక్కువైపోవడం వల్ల, లేదంటే సేమ్ పాయింట్ అలా రిపీట్ చేస్తుండడం వల్ల ఏమో అలా అనిపించింది. సో యాక్చువల్గా ఈ సినిమా అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సత్యభామ, మూడు ఇంకో సినిమా ఏదో రిలీజ్ అయినట్టుంది. కానీ అన్నిటికంటే దీనికి మంచి టాక్ వచ్చిందిలే. కానీ ఇది యావరేజ్ దగ్గర ఆగిపోయినట్టు అనిపించింది నాకు. టాక్ వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇంకొంచెం క్రిస్పీగా, అంటే స్క్రీన్ ప్లే కానీ ఇంకొంచెం పకడ్బందీగా లెంత్ ఏమైనా ట్రిమ్ చేసి ప్రతి సీను అంటే అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా తీసినట్టయితే బాగుండేది అనిపించింది అనమాట. అక్కడక్కడ బోర్ ఏం కొట్టలేదు. కానీ ఏంటి ఒక కైండ్ ఆఫ్ సేమ్ ట్విస్ట్లు, సేమ్ అదే రిపీట్ అవుతుంది ఏంది అని చెప్పి లెంతీ ఫీలింగ్ కలిగింది అనమాట నాకు. అదొకటే మైనస్. కాకపోతే సీన్స్ అన్నీ ఫ్రెష్గా, ట్విస్టులతో సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. సో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.